తమ సేవా కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. శనివారం తిలక్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో కొందరు అవసరార్థులకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆర్థిక సాయం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా అడపాదడపా సాయం చేసి చేతులు దులుపుకోవడం కాకుండా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్య, వైద్యం, ఇతర అవసరాల నిమిత్తం నిరంతరం ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. ఇది కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని వారికి సీఎం సహాయ నిధి నుంచి ఈ 10 నెలల్లో 80 మందికి పైగా సహాయం అందేలా కృషి చేస్తామని, మరో 70 మందికి త్వరలో సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. గత వైసీపీ పాలనలో సీఎం సహాయ నిధి ద్వారా ఎవరికి అందిన దాఖలాలు లేవని, రాజమండ్రి సిటీలో గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు 2000 కోట్లున్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంతమందికి ఆర్థికంగా సహకారం అందించడం జరుగుతుంది. నేను గతంలో చెప్పిన మాదిరిగానే ఇప్పుడు మరలా చెప్తా ఉన్నాను. భవానీ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు ప్రతిపక్షంలో చేస్తూనే వచ్చాం, అధికారంలో చేస్తూనే వచ్చాం, ఇప్పుడు కూడా కొనసాగిస్తూనే వచ్చాం. ఏదో ట్రస్ట్ ప్రారంభించారు, ఆరంభ సూరుల కింద ఏదో కొన్నాళ్ళు నడిపాం, తర్వాత ఆ ట్రస్ట్ వ్యవహారాలే మర్చిపోయామన్న విధంగా నడపట్లేదు. అవకాశం ఒక విద్యకు కానీ వైద్యానికి కానీ లేకపోతే ఆర్థికంగా సతమతం అవుతున్న వారందరికీ కూడా మా వంతు ప్రోత్సాహం, మేమిచ్చే సహాయం వల్ల వాళ్ళ అన్ని సమస్యలు తీరిపోతాయని మాత్రం నేను ఎప్పుడు కూడా అనను. నేను ఇచ్చే సహాయం వారికి కష్టకాలంలో ఎంతో కొంత ఊరట కలిగించగలిగితే చాలు అనే ఆలోచనతోటే నేను పనిచేస్తా ఉన్నాను. దీన్ని చూసి ఇంకొంతమంది దాతలు ముందుకొచ్చి ఇలాగా ఏదైతే సమస్యతో ఉన్న వాళ్ళని ఆదుకున్నట్లయితే సమాజంలోనే ఈ అసమానతలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. దీన్నే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 అని, ధనికులు ఏదైతే సమస్యతోటి విద్య కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని దత్తత తీసుకోండి, వాళ్ళకి సహకరించండి అని ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్న థీమ్ ఏదైతే P4 ఉందో మేము ఏనాటి నుంచో దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ, స్ఫూర్తి ఎవరంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్.